ఎన్టీఆర్, కృష్ణల మధ్య సినిమాల పరంగా పోటీ ఉండేది. ఒక సినిమా కథకు ఎన్టీఆర్ భయపడినప్పటికీ, కృష్ణ ఆ కథతోనే సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీ రామారావుకి, సూపర్ స్టార్ కృష్ణకి అప్పట్లో మధ్య సినిమాల పరంగా పోటీ ఉండేది. ఓ వైపు పౌరాణిక చిత్రాలతో పాటు, యాక్షన్ మూవీస్ కూడా చేసి మెప్పించారు ఎన్టీఆర్. కానీ యాక్షన్ మూవీస్కి కేరాఫ్గా నిలిచారు కృష్ణ. దీంతో యాక్షన్ సినిమాల విషయంలో వీరి మధ్య పోటీ ఉండేది. కొన్ని ఎన్టీఆర్ చేయాలనుకున్న సినిమాలు కృష్ణ చేశారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే కథతో పోటీగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓ కథ విషయంలో ఎన్టీఆర్ భయపడ్డాడు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణని కూడా చేయొద్దని చెప్పారు. కానీ కృష్ణ మాత్రం వినలేదు. ఎన్టీఆర్ మాటని లెక్కచేయకుండా సినిమా చేశాడు. అంతేకాదు దర్శకుడు అనారోగ్యానికి గురైతే తానే డైరెక్ట్ చేశాడు. పలు అడ్డంకులు వచ్చినా లెక్కచేయలేదు. ఎట్టకేలకు సినిమా తీసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ మూవీ ఇప్పటికీ కృష్ణ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే కల్ట్ క్లాసిక్గా నిలిచింది. కృష్ణ అలాంటి డేరింగ్ స్టెప్తో చేసిన సినిమానే అల్లూరి సీతారామరాజు. ఈ మూవీ కథని మొదట ఎన్టీఆర్ రెడీ చేసుకున్నారు. తన రైటర్స్తో స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేయించారు. కానీ ప్రారంభించలేదు. చాలా కాలం ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఇలాంటి సినిమా చేస్తే జనం చూడరని ఆయన ఉద్దేశ్యం. రిస్క్ ఎందుకు ఆయన భావించాడు. ఎంతసేపు బాణాలు వేసుకోవడం తప్ప, ఫైట్స్ లేవు ఏం లేవు, హీరోకి బట్టలు కూడా ఉండవు, సినిమా మొత్తం ఒకే డ్రెస్లో ఉండాలి. ఇలాంటి సినిమాని ఆడియన్స్ చూడరు, పైగా తాను చేస్తే అస్సలే చూడరు అని రామారావు భావించారు. అందుకే వెనకడుగు వేశారు. ఈ విషయానికి సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. దీంతో ఆయన ఈ మూవీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ని కలిశారు. మీరు చేయనంటే నేను చేస్తానని చెప్పారు. ఆ సమయంలో వద్దు బ్రదర్, ఈ సినిమాని ఆడియన్స్ చూడరు, ఆడదు, అనవసరంగా రిస్క్ చేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటారు అని రామారావు చెప్పారట. కానీ కృష్ణ వినలేదు. ధైర్యంగా ముందుకెళ్లారు. వి. రామచంద్రరావు దర్శకత్వంలో సినిమాని ప్రారంభించారు. చింతపల్లి ఫారెస్ట్, కృష్ణదేవిపేట ఫారెస్ట్లో మూవీని షూట్ చేశారు. అయితే సినిమా ప్రారంభించిన రోజే దర్శకుడు వి. రామచంద్రరావుకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులు చికిత్స పొంది ఆయన కన్నుమూశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తానే దర్శకుడిగా మారారు కృష్ణ. సినిమా మొత్తాన్ని ఆయనే డైరెక్ట్ చేశారు. కానీ దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం రామచంద్రరావు పేరుని డైరెక్టర్ కార్డ్లో వేశారు. అంతేకాదు ఆయన ఫ్యామిలీకి పారితోషికం కూడా పంపించారు. అయితే అల్లూరి సీతారామరాజు సినిమాకి తానే దర్శకత్వం వహించినా తన పేరు వేసుకోలేదు కృష్ణ. ఇలా అల్లూరి సీతారామరాజు చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. కానీ ఆయన అధికారికంగా దర్శకుడిగా మారింది మాత్రం సింహాసనం చిత్రంతో. ఇక 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు మూవీ సంచలన విజయం సాధించింది. అందరి అంచనాలను తలకిందులు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లోనే ₹1 కోటి డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టడం విశేషం. ఈ మూవీతో కృష్ణ ఇమేజ్ మారిపోయింది. తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారు. చివరకు కృష్ణ తన ధైర్యం, నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు సినిమాను సూపర్ హిట్ చేశాడు. ఇది తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మిగిలింది.